అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? దేవుని యొక్క మహాకృపల్లో, ఆయన యొక్క దయలో మీరు ఎదుగుతున్నారని బలపరచబడుతున్నాను నమ్ముచున్నాను. మీ జీవితంలో ఏమీ కదలట్లేదా? ఎటువంటి బ్రేక్ త్రూస్ అవ్వట్లేదా? మీ స్థితి మారట్లేదా? ఎందుకు అందరికి మారుతుంది, నాకు మారట్లేదు, నాకు అసలు ఏం జరగట్లేదు, నేను అనుకున్న కార్యాలు అయితే అవ్వట్లేదు అని మీరు అనుకుంటున్నారా? అయితే మీకు ఈరోజు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. అయితే ఈ వాగ్దానం విందాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. కొన్ని బ్లెస్సింగ్స్ మన జీవితంలో సీజనల్గా ఉంటాయి. అంటే కొన్ని అవకాశాలు మన జీవితంలో దానికి ఒక కాలం ఉంటుంది. సో మంచి బ్లెస్సింగ్స్, బ్రేక్ త్రూ బ్లెస్సింగ్స్ రావాలి అంటే కనుక మన జీవితంలో కొన్ని సీజనల్గా జరుగుతాయి. యేసయ్య జీవితంలో మనం చూసినట్లయితే, లేక దేవుడు గతంలో చేసిన అద్భుత కార్యాల్లో మనం చూసినట్లయితే 4 జాములు ఉంటాయంట. కానీ దేవుడు వాడుకున్న ఒక జాము, స్పెషల్గా బ్రేక్ త్రూస్కి వాడుకున్న ఒక జాము ఏంటంటే 4వ జాము. ఈ జాములు అంటే ఏంటి అంటే చూడండి, రాత్రి వేళ 6 నుంచి 9 వరకు మొదటి జాము, 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 నుండి 3 వరకు మూడవ జాము, ఇక 3 నుంచి 6 గంటలు ఉదయకాలం 3 AM till 6 AM అది 4వ జాము. దేవుడు ఎవరినైనా డెలివర్ చేయాలన్నా కూడా నిర్గమాకాండం 14:24లో కూడా మనం చూసినట్లయితే దేవాది దేవుడు మరి పైనుండి ఆకాశం నుండి మరి దేవుడు దిగి వచ్చి మరి తన జనులను విడిపించాడు. అయితే ఆయన 4వ జామున అంటే తెల్లవారుజామున దేవుడు ఆ ఐగుప్తు సైన్యాన్ని హతమార్చినట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో దేవాది దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేయాలంటే కూడా మనము అవైలబుల్గా ఉండాలి. మరి ఏ టైంలో దేవుడు ఉంటాడో ఆ టైంలో మనము అవైలబుల్గా ఉండాలి. నూతనంగా దేవుడు కార్యం చేయాలంటే ఆయన కోరుకునే టైం 4వ జాము అంటే 3 AM to 6 AM. ఆ టైంలో నువ్వు ప్రార్థన చేస్తే కనుక దేవాదేవుడు నీ ప్రార్థన వినడం మాత్రమే కాదు, నీకు మేలును అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. సో దిస్ టైంలో అంటే ఇదే టైంలో దేవుడు చేస్తాడా, మధ్యాహ్నం చేయడా, ఈవినింగ్ చేయడా అంటే ఇప్పుడు నీ జీవితంలో ఏ స్థితి అయితే మారట్లేదో కొన్ని రోజులు మీరు ఉదయకాలం లేచి ఈ 4వ జామున 3 నుంచి 6 వరకు ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తే ఒక గొప్ప బ్రేక్ త్రూ మీ జీవితంలో జరుగుతుందని నమ్ముచున్నాను. డూ దిస్ అట్లీస్ట్ ఫర్ 21 days and you see how your situation will change. మీరు చేస్తారని నమ్ముచున్నాను. మీరు చేయడానికి నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, ఉదయకాలంన అయ్యా తండ్రి మాకు మేలును అనుగ్రహించడానికి నువ్వు వచ్చే దేవుడు. ఈరోజు మాకు చెప్పిన ఈ మాట బట్టి మేము జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి మా జీవితంలో నువ్వు దిగి వస్తున్నావని, మాతో నువ్వు ముచ్చటిస్తున్నావని, అలాగే ఈరోజు ఈ వైనస్ ద్వారా కూడా మా జీవితంలో మార్పు రావాలంటే అయ్యా ఉదయకాలం లేచి నేను స్తుతించి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటే కనుక ఆ దినమంతా మేము మన్నాను కూర్చుకుంటాం, స్పెషల్ బ్లెస్సింగ్స్ మేము పొందుకుంటామని నమ్ముచున్నాము. ఈరోజు ఎవరైతే నిశ్చయించుకున్నారో వారి జీవితంలో మేలు మొదటి దినములలో నుండే వారికి మేలును అనుగ్రహించి మన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఐ హోప్ వైనస్ ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు జస్ట్ విని అలా వదిలేయడం కాదు, డూ ఇట్ ఎవ్రీడే, కుటుంబ సమేతంగా చేయండి అండ్ గాడ్ విల్ కమ్ టు యూ. సో కింద కమెంట్లో రాయండి, మై గాడ్ ఇస్ కమింగ్ ఎర్లీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.